కేంద్రంలోని బీజేపీ సర్కారు అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా 10 కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో 25 కోట్ల మందికి పైగా కార్మికులు పాల్గొననున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సిఐటియు, ఏఐయుటియుసి, టియుసిసి, ఎస్ఈడబ్ల్యూ, ఏఐసిసిటియు, లేబర్ ప్రోగ్రెసివ్ ఫెడరేషన్, యుటియుసి కార్మిక సంఘాలు బంద్ కు మద్దతు ప్రకటించాయి. కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. 17 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని నిరుడు కార్మిక సంఘాలు కేంద్రానికి సమర్పించినా అర్థవంతమైన స్పందన లేదని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. గడిచిన దశాబ్ద కాలంలో భారతీయ కార్మిక సదస్సు నిర్వహించకపోవడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కార్మిక సంఘాలను బలహీనపరిచి పని గంటలను పెంచడానికి ఉద్దేశించిన కొత్త కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తున్నాయి. కాంట్రాక్టు ఉద్యోగాలను, ప్రైవేటీకరణను విస్తరించడాన్ని వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగ నియామకాలు, వేతనాల పెంపు పట్ల నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తున్నాయి. నిరుద్యోగిత కార్మికుల భద్రతపై కార్యాచరణ కోసం డిమాండ్ చేస్తున్నాయి. అన్ని రంగాల్లో కూడా ఆ విధంగా నోటీస్ చేస్తున్నారు. రేపు పెద్ద ఎత్తున సమ్మె విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్రంలో ఆల్ లెఫ్ట్ పార్టీస్ కూడా దేశవ్యాప్తంగా సమ్మెకు పిలిపివ్వటం జరిగింది. 1 కోటి మంది, 1,30,00,000, 1,40,00,000 కూడా పాల్గొన్నారు. ఈసారి ఇంకా పెద్ద ఎత్తున పాల్గొంటారనేది ఇదంతా సంకేతం ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత. స్వచ్ఛందంగా సింగరేణిలో సమ్మె చేయాలంటే కొంచెం ఆశ చూసి చేస్తారు. ఇవాళ సింగరేణి భారత్ బంద్ కు సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు ఇతర గ్రామీణ కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. గ్రామీణ ప్రాంతాలు ఎదుర్కొంటున్న సమస్యలు పెరిగిపోతున్న నిరుద్యోగిత, జీవన వ్యయం, విద్య, ఆరోగ్యం, సంక్షేమంలో బడ్జెట్ కోతలు, వ్యవసాయ రంగానికి సరైన మద్దతు ధర, పెట్టుబడి సాయం లేకపోవడం ఉన్నాయి. ఈ భారత్ బంద్ పారిశ్రామిక కార్మికులు, గ్రామీణ కార్మికుల సమైక్య ప్రతిఘటనను ప్రతిబింబించనున్నదని సమ్మె నిర్వాహకులు ప్రకటించారు. కార్మిక వ్యతిరేకత, రైతు వ్యతిరేకత, రాజ్యాంగ వ్యతిరేకత పాలనపై సమైక్య పోరాటంగా వారు అభివర్ణించారు. అయితే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి విశాల్. రైట్ గ్రేసి, ఈరోజు దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. మొత్తం 10 కేంద్ర కార్మిక సంఘాలు ఈరోజు ఈ సమ్మెలో పాల్గొన్నాయి. దాదాపు 25 కోట్ల మందికి పైగా ఈ సమ్మెలో పాల్గొనే అవకాశం ఉందని కూడా కార్మిక సంఘాలు తెలుస్తున్నాయి. ముఖ్యంగా 5 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, ఈ లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలని గత కొన్ని సంవత్సరాల నుంచి కార్మిక సంఘాలు, ఇతర వామపక్ష పార్టీలన్నీ కూడా పలు నిరసన ప్రదర్శన చేస్తూ వచ్చాయి. ఇక అందులో భాగంగానే ఈ రోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపుని ఇచ్చాయి. ఈ సమ్మెలో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఇతర వివిధ రంగాలకు చెందిన కార్మికులందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొంటారు. ముఖ్యంగా ఈ 4 లేబర్ కోడ్ల వల్ల కార్మిక హక్కులు కోల్పోతున్నామని, కనీస వేతనం, సామాజిక భద్రత, ఆరోగ్యం ఇలాంటి అంశాలకు సంబంధించి కార్మికుడికి న్యాయం జరగడం లేదని కూడా కార్మిక సంఘాలు చెప్తున్నాయి. గత 10 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం కార్మిక సమావేశాలు కూడా నిర్వహించడం లేదు. పారిశ్రామికులకు, వ్యాపారవేత్తలకు లాభం చేకూర్చేందుకే ఈ 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని, అదే దీంతో పాటు పార్లమెంట్ లో ఎలాంటి చర్చలు జరగకుండానే వీటిని ఆమోదింపజేసిందని కూడా కార్మిక సంఘాలు తెలుపుతున్నాయి. ఇక ఈ రోజు దేశవ్యాప్తంగా ఈ సమ్మె జరుగుతుంది. హైదరాబాద్ లో కూడా వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు ఈ సమ్మెలో భాగంగా పలు నిరసన ప్రదర్శన చేస్తాయి. ఆర్టీసీ, ఇతర కార్మిక సంఘాలన్నీ కూడా ఈ సమ్మెలో పాల్గొంటాయి. మరి ముఖ్యంగా 4 లేబర్ కోడ్లైన వేతనాలకు సంబంధించిన కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, అదేవిధంగా సామాజిక భద్రత,
ఆరోగ్యం, వీటన్నిటికి సంబంధించి 4 కోడ్లు కూడా కార్మిక సంఘాల హక్కులను కాలరాస్తున్నాయి. వ్యాపారవేత్తలకి లాభం చేకూర్చే విధంగా ఉన్నాయని కూడా సంఘాలు చెప్తూ వచ్చాయి. కనీస వేతనం ఇప్పుడు ప్రస్తుతానికి 25,000 పైగా ఉండాలి, కానీ ఎక్కడ కూడా కనీస వేతనం అందడం లేదనే కార్మిక సంఘాలు తెలుపుతున్నాయి. ప్రస్తుతానికైతే దేశవ్యాప్తంగా ఈ సమ్మె కొనసాగుతుంది గ్రేసీ. రైట్ విశాల్, థ్యాంక్ యూ.